నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా, ఏ సంక్షేమ పథకాలు అమలు చేసినా దానిపైన విష ప్రచారం చేయడాన్ని ఏ విధంగా చూడాలి, మరి స్వయంగా చంద్రబాబు నాయుడు గారే వైసీపీ చేస్తున్నటువంటి విష ప్రచారాల గురించి కూడా చెప్పడం జరిగింది. ఇదే అంశంపైన చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అప్పటి నుంచి కూడా సార్ ఏ సంక్షేమ పథకాలు చేపట్టినా ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా సరే దానిపైన విష ప్రచారాలకు తెరలేపుతున్నారు వైసీపీ వాళ్ళు. మరి పోలవరం మునిగిపోయిందంటూ, అమరావతి మునిగిపోయిందంటూ, స్టీల్ ప్లాంట్కి నిధులు రావట్లేదు, ప్రైవేటీకరణ అయిపోతుందంటూ ఇటువంటి విష ప్రచారాలను ఏ విధంగా చూడాలి, ఏమంటారు? అంటే విష కన్యలు అని ఉండేవాళ్ళు పాత రోజుల్లో. అప్పుడు రాజులు, ఒక రాజు ఇంకో రాజుని అంతం చేయడం కోసం విషకన్యల్ని ప్రయోగించేవాళ్ళని. అంటే ఆడబిడ్డ శిశువుగా ఉన్నప్పుడే ఆ శిశువుకి ఒక చుక్క విషం తినిపిస్తూ తినిపిస్తూ ఆ ఆడబిడ్డని విషకన్యగా మార్చి రాజుల మీదకి ఆమెను పంపేవాళ్ళు అంటారు. అంటే ఆమె స్పర్శ, ఆమె గోరు గీసుకున్నా ఇంకా చచ్చిపోతారు. అంటే ఇప్పుడు అప్పటి విషకన్యలు సరే, జగన్మోహన్ రెడ్డి, ఆయన మీడియా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విష ప్రచారం. అంటే ఇప్పుడు విషపాత్రులుగా ఏదో పున్నమి నాగో ఏదో సినిమా ఉంటుంది, చిరంజీవిని కూడా అలాగే చిన్నప్పటి నుంచి విషం పెట్టి పెంచుతారు. అతని పంటి కాటు కూడా విషంగా మారుద్ది అందుట్లో. ఇప్పుడు మనకు అది గుర్తొస్తోంది. అంటే విష పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా, లేకపోతే విషకన్యలాగా విష పురుష జగన్మోహన్ రెడ్డిని మనం ఎలా చూడాలా, ఆయన మీడియాని ఎలా ఒకటి వాస్తవం ఉంటే, నిజమైతే మీరు ప్రచారం చేశారంటే అర్థం. ఇప్పుడు నిన్న తాజాగా దివ్యాంగుల పింఛన్లపై ఎవరో అతను బుక్కపట్నం రమేష్ అంట, అతను ఒక చెయ్యి వెనక్కి ఇరిచి కట్టుకుని ఆ ఫుల్ హ్యాండ్ షర్టు వేలాడదీస్తూ, నేను దివ్యాంగుణ్ణి, జగనన్న నాకు పింఛన్ ఇచ్చాడు, చంద్రబాబు నా పింఛను రద్దు చేశాడని ఒక వీడియో వదిలారు. దానికి పోటీగా ఇంకో వీడియో ఏమని వచ్చింది, అతను రెండు చేతులు బాగున్నాయి ఆ రమేష్, డ్యాన్స్ వేస్తున్నాడు. అంటే ఇప్పుడు ఎంత విష ప్రచారం. అనర్హులకి పెన్షన్లు ఇవ్వటం తప్పు. 40% కన్నా ఎక్కువ వికలాంగ శాతం ఉంటే పెన్షన్లు ఇవ్వమని ఆ చట్టంలో ఏదో ఉంటుంది, 70%, 90%. ఇప్పుడు అదేంటి ఆ పెన్షను సంవత్సరానికి 72,000. సంవత్సరానికి 72,000 అంటే 2-3 ఎకరాల మీద కూడా మనకు అంత రాటల్లా ఇన్కమ్ రైతుకి. ఇప్పుడు నెలకి 6,000 రూపాయలు ఇన్కమ్ వచ్చే పెన్షను జగన్మోహన్ రెడ్డి హయాంలో 3,000. అది ఎలా అనర్హుల పాలైంది? 1,00,000 మంది లెక్కదేలారంట. స్క్రీనింగ్ తీస్తే 8 లక్షల మందికే ఏమి ఇస్తున్నారు పెన్షన్లు. అందులో 5,10,000 మంది పైన పరిశీలన పెడితే 80,000 మంది అనర్హులుగా లెక్కదేలారు. అర్హులకి తొలగించకూడదు, అది తప్పు. అనర్హులు కూడా తినకూడదు, అది పాపం. ప్రభుత్వం వాళ్ళ కోసం పెడుతున్న భోజనం మీరు వాళ్ళ పొట్టగొట్టి మీరు లాక్కుంటానంటే, వాళ్ళెవరో అతనికి 30 ఏళ్ళు అంట, అతను వృద్ధాప్య పింఛను పొందుతున్నాడు. అసలు ఇప్పుడు ఆమెకు భర్త ఉన్నాడంట, వితంతు పెన్షన్ పొందుతాడు. ఎంత తప్పుడు పనులు, ఎంత పాపపు పనులు. ఇప్పుడు అదే కాదు, అమరావతిపై దుష్ప్రచారం. అమరావతి మునిగిపోయింది భారీ వర్షాలకు అంటారు. ఇప్పుడు భారీ వర్షాలకు పొలాలు ముంపు సహజం. కనీసం అక్కడ వీడియో పోస్ట్ చేయకుండా అంబటి రాంబాబు అంట పశ్చిమ బెంగాల్ వీడియో పోస్ట్ చేశాడంట. అంతకుముందు మనం బుడమేరు వరదల్లో కూడా చూసాం. బెజవాడ బుడమేరు వరదల్లో మునిగిపోతే కనీసం వాళ్ళని ఆదుకోకుండా, ఒక్కళ్ళకి సహాయం చేయకుండా ఎక్కడో బంగ్లాదేశ్ వీడియోలు పోస్ట్ చేశారు. అంటే అమరావతిపై, పోలవరంపై దుష్ప్రచారం. ఇప్పుడు మీ హయాంలో డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది, గైడ్ బండ్ కుంగిపోయింది, పోలవరం గోదాట్లో ముంచేసే పని చేశారు. అప్పుడు 450 కోట్లు దండగా డయాఫ్రమ్ వాల్, ఇప్పుడు 1000 కోట్లతో కడుతున్నారు. ఇప్పుడు కొట్టుకుపోయిందంటారు. స్టీల్ ప్లాంట్ మీద విష ప్రచారం. విశాఖ స్టీల్ ప్లాంట్ మిమ్మల్ని అవకాశం ఇచ్చారు కదా, నిన్ను కూడా సీఎం అని చేశారు కదా, నువ్వు స్టీల్ ప్లాంట్కి మరి ఎందుకని డబ్బులు తేలా?
5 ఏళ్ళు నిన్ను సీఎం చేస్తే 5 పైసలు తెచ్చావా? 5 రూపాయలు సరే. ఆ? ఇప్పుడు ప్రజలు నీకు అవకాశం ఇవ్వకపోతే తప్పు. నిన్ను సీఎం చేస్తే స్టీల్ ప్లాంట్ 1400 రోజులు వాళ్ళు ఆందోళన చేస్తుంటే ఒక్క ఆ బ్లాస్ట్ ఫర్నెస్ ఇప్పట్లాగా 98% పనిచేసిందా? ఆ రోజు జగన్ సీఎంగా ఉన్నప్పుడు బ్లాస్ట్ ఫర్నెస్లు 20%, 30% ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ వస్తే గొప్ప. ఇప్పుడు 2 ఫర్నెస్లు 98% పనిచేయటం కాదు, 3వ ఫర్నెస్ కూడా ఓపెన్ అయింది. బ్రహ్మాండంగా స్టీల్ ఉత్పత్తి అవుతుంది. 14,000 కోట్లు తెచ్చారు 14 నెలల్లో. స్టీల్ ప్లాంట్కి అటు కేంద్రం ఇచ్చింది కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది కానీ 14,000 కోట్లు అంట. అంటే ప్రైవేటీకరణ అని విష ప్రచారం. 70 క్యాంటీన్లు మూసేశారంటారు, 32 విభాగాలు మూసేశారంటారు. అవన్నీ కూడా ఏంటి, వాళ్ళ గుదిబండలుగా మారితే వాటిని నిలబెట్టడం కోసం ఎక్కడ వేస్టేజ్ జరుగుతోంది ఆ వేస్టేజ్ ఇవాళ ఆపాలి. వృధా ఖర్చుల వినియోగం ఆపాలి. అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికుల పేరుతో అసలు వాడు వెళ్ళడు ఉద్యోగానికి, నెలకు 25,000 30,000 తినేస్తారు. అవినాష్ రెడ్డికి ఒక ఏజెన్సీ, మద్యం దుకాణాల ఏజెన్సీలో పనులు మరి అయిందంట. ఆయన పెడతాడు వైసీపీ కార్యకర్తల్ని, నెలకు 25,000 జీతం 40,000 జీతం పెడతారు. మైనింగ్ కార్పొరేషన్లో అదే చేశారు. ఏపీ ఎండిసిలో అరే 100 మందిని పెద్దిరెడ్డి సిఫారసులు అవినాష్ రెడ్డి సిఫారసులతో పెట్టి వైసీపీ కార్యకర్తలు వీళ్ళంతా. వర్ర రవీందర్ రెడ్డికి 75,000 జీతం అంట. అతను ఎవరు, ఇంకోడు రవి ఎవరో ఉంటాడు, అతనికి ₹1,00,000 జీతం, ఆయన భార్యకు కూడా ఉద్యోగం. ఆర్టీజీఎస్లో అంతే, ఫైబర్ నెట్లో అంతే, 100 మంది 1000 మందిని పెట్టి ఒక వైట్ ఎలిఫెంట్స్గా మార్చారు. ఇప్పుడు అన్నీ స్క్రీనింగ్ చేస్తున్నారు. తప్పులు జగన్మోహన్ రెడ్డి అన్ని దిద్దుతుంటే దుష్ప్రచారం, టీటీడీ మీద దుష్ప్రచారం, తిరుమల తిరుపతి దేవస్థానం ఆ బిఆర్ నాయుడు గారి పైన. ఇప్పుడు సుబ్బారెడ్డి హయాంలో టీటీడీ ఎలా ఉంది, కరుణాకర్ రెడ్డి ఏం చేశాడు, ఇప్పుడు బిఆర్ నాయుడు శ్యామలరావు వచ్చిన తర్వాత ఎలా చేస్తున్నారు. భక్తులను అడగండి. ఇప్పుడు భక్తులు కదా చెప్పాల్సింది. వసతులు బాగున్నాయి, ప్రసాదాలు బాగున్నాయి, అన్నదానం చక్కగా బ్రహ్మాండంగా శుచిగా శుభ్రంగా పెడుతున్నారు, చెబుతున్నారా లేదా? మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మొన్న వెళ్ళి అన్నం తిన్నాడు అన్నదాన సత్రంలో, బేషుగ్గా ఉందన్నారు. సీజే చేసిన ఆయన ఎన్వి రమణ వెళ్ళారు దర్శనానికి, అన్నదానంలో తిన్నారు ఆయన కుటుంబం, బ్రహ్మాండంగా ఉందంటున్నారు. భక్తులంతా వైసీపీ వాళ్ళు భక్తుల ముసుగులో చేరతారు, క్యూ లైన్లో ఉంటారు. అబ్బాయి మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మా జగన్ టైంలో మంచి పులిహార పెట్టేవాళ్ళు, పాలు ఇచ్చేవాళ్ళని ఆ క్యూ లైన్లో నుంచి ఒకడు వీడియో వదులుతాడు. అక్కడ రాజకీయం మాట్లాడబాకండి అంటే జగన్ మేనమామ వెళ్ళి స్వామివారి దర్శనం తీసుకొచ్చి బయటకు వచ్చి కూటమి ప్రభుత్వం చంద్రబాబు మీద బురద జల్లుతాడు. జగన్ సీఎం అవ్వాలని మొక్కుకున్నా అంటాడు. ఇప్పుడు మొక్కుకోవద్దని అనం. జగన్ సీఎంగా ఉన్నప్పుడు తిరుమల తిరుపతి లడ్డు ప్రసాదం కల్తీ. రేపు వెళ్తున్నాడంట మళ్ళీ జగన్, మళ్ళీ డిక్లరేషన్ గోల పుట్టుద్ది. ఏం డిక్లరేషన్ ఇస్తే తప్పేంటి? పవన్ కళ్యాణ్ భార్య ఇవ్వలేదా, పవన్ కళ్యాణ్ కూతురు ఇవ్వలేదా, అబ్దుల్ కలామే ఇచ్చాడు, సోనియా గాంధీ ఇచ్చింది, నువ్వు ఇవ్వటానికి ఏంటి తప్పు? అంటే రభస రచ్చ. నీకు అసలు హిందువుల మీద లేదు, క్రిస్టియన్ల మీద లేదు. ఇప్పుడు క్రిస్టియానిటీని నువ్వేమైనా ఉద్ధరించావా? చర్చిలకు నువ్వేమైనా న్యాయం చేసావా? అరే ఎంతమంది ఇవాళ పొట్టగొట్టావు. ఇప్పుడు ఎందుకు ఇంత విష ప్రచారం? అదే అంటోంది ఏంటి, విషకన్య విష పురుష్ విష పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మంచి చేస్తే పొగడండి. ఇప్పుడు నీ హయాంలో ఉద్యోగులకి జీతాలు ఇచ్చావా? ప్రభుత్వ ఉద్యోగులు 15వ తారీఖు 20వ తారీఖు జీతాలు, ఇవాళ 1వ తారీఖు జీతం ఇస్తున్నారు చక్కగా. ఆ ఉద్యోగ సంఘాల్లో కొంతమంది ఏజెంట్లు ఉంటారు, వెంకట్రామరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, వాళ్ళతో వాళ్ళ మీద ఏదో దుష్ప్రచారం, బురద జల్లటం, విషం కక్కడం.
ఇవాళ వీళ్ళు ఒక విష పార్టీ అని అంటోంది. ఎందుకంటే నువ్వు అసెంబ్లీకి వెళ్ళు, అక్కడికి వెళ్ళి మాట్లాడు. రేపు సెకండ్ వీక్లో అసెంబ్లీ సెషన్స్ పెడుతున్నారంట. అక్కడికి వెళ్ళడు, అక్కడ మాట్లాడు, కానీ సోషల్ మీడియాలో విషం కక్కుతూ ఉంటారు. అంటే ప్రజల దృష్టి మళ్లించటం, అపోహలు పెంచటం, ఈ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిని పరిపాలన మీద దృష్టి పెట్టనీయకుండా అడ్డంకులు కల్పించటం. అసలు రాజకీయ పార్టీల్లో విమర్శలు హేతుబద్ధంగా ఉండాలి కానీ ఇటువంటి ఫేక్ ప్రచారాలు చేయడాన్ని ఏ విధంగా చూడాలంటారు సార్? అంటే ఇప్పుడు ఫేక్ పార్టీ మరి చేసేది ఫేక్ ప్రచారమే అంటున్నారు. ఆ పార్టీయే ఫేక్ కదా, మరి ప్రచారం ఫేక్ చేయక ఏం చేస్తారు అన్నట్టుగా. ప్రజలు తెలివిగలాళ్ళు. నువ్వు ఇవాళ నిజం చెబితే నమ్ముతారు, కానీ అబద్ధం చెబితే వాళ్ళకి తెలిసిపోతుంది ఈజీగా. ఇప్పుడు ఇవాళ దివ్యాంగుల పెన్షన్ మీద మరి మీరు అబద్ధం చెప్పారు, అబద్ధం ప్రచారం చేస్తే తెలిసిపోవాలా? వాడు బ్రహ్మాండంగా డ్యాన్స్ వేస్తా, వాడు చెయ్యి వెనక కట్టుకుని చేస్తే, అతను ఆ క్యూ లైన్లో ఉన్నటువంటి ఆ భక్తుడు అతను కూడా చెప్పాడు కదా, నేనే చేశాను, తప్పు చేశాను. ఆ కేసు ఏదో పెట్టారు ఆ క్యూ లైన్లో, కన్నబాబు అనుచరుడు అంట. అంటే భూమన కరుణాకర్ రెడ్డి ఆయన అనుచరులు గోశాల మీద తప్పుడు వీడియోలు పెడతారు, గోవులు చచ్చిపోయాయని బురద చల్లుతారు. అంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే ప్రజలు ఇవాళ మొత్తం వీళ్ళ గురించి నిజాలు తెలుసుకున్నారు. ఇంకా వీళ్ళ ఆట కట్టించారు, ఆట కట్టినా కూడా ఆడతాం అంటున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్తే.